అండి చూసారా ఇదేంటో పనగంటి కూర. దీన్ని అయితే మనం ఎలా హార్వెస్ట్ చేసుకోవచ్చు. బాగా వచ్చేసింది కదా, కట్ చేసేద్దాము. ఇది ఇలా గుబురుగా ఉన్నప్పుడు మనం కట్ చేసుకుని పప్పులో కానీ ఫ్రైలో వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. మనం ఇప్పుడు ఒక్కొక్కటి కట్ చేసేద్దాం. ఇలా గుబురుగా వచ్చినప్పుడు కట్ చేసేసుకుంటే మనం ఈ రొమ్మలు కూడా మళ్ళీ నాటుకున్న మళ్ళీ మొక్కలు అనేది బాగా వస్తుంది. ఇది కూడా మనం కట్ చేసిన గురించి మళ్ళీ చిగురు అనేది కొత్త చిగురు అనేది పుడుతుంది. నేను అయితే కట్ చేస్తానండి. చూసారా, మనం ఇంకో కుండీలో ఉందో అది కూడా కట్ చేసేసుకోవచ్చు. మళ్ళీ మీకు ఇది కొత్తగా మళ్ళీ వచ్చాక మొక్కలు ఎలా వచ్చినాయని చూపిస్తాను. ఇదిగోండి పొడవుగా వచ్చేసినాయి. ఇవి కూడా మనం కట్ చేసేద్దాం. ఇది కూడా కట్ చేస్తానండి. మనకైతే ఇంత పనగంటి కూర వచ్చేసింది. చూసారా, ఎలాంటివి చూపిస్తుంటే మా ఛానల్ ఫాలో అవ్వండి. నా వీడియో నచ్చినా, నా వాయిస్ నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో మన గార్డెన్లో.